ఇప్పుడు పెరటి మొక్క బొప్పాయి నేడు రైతులకు సిరులు కురిపిస్తోంది. ఔషధ గుణాలు అధికంగా ఉండడం, ధర కూడా అందరికీ అందుబాటులో ఉండడం ఈ పంట ప్రాచుర్యంలోకి రావడానికి కారణమైంది. ఎకరాకు 100 టన్నులకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. సరైన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు పాటిస్తే దిగుబడి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఉద్యానవన అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 230 మంది రైతులు 52 హెక్టార్లలో బొప్పాయి తోటలు సాగు చేస్తున్నారు. పిఠాపురం, జగ్గంపేట, గొల్లప్రోలు, తుని తదితర ప్రాంతాల్లో ఏటా ఈ పంట సాగు పెరుగుతోంది. జిల్లా నుంచి ఏటా సుమారు 5,500 టన్నుల బొప్పాయి పండ్లను ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం టన్ను బొప్పాయి ధర 18 నుంచి 20 వేలు పలుకుతోంది. తక్కువ పెట్టుబడితో అధికంగా లాభాలు వస్తూ ఉండడంతో రైతులు బొప్పాయి సాగుపై మొగ్గు చూపుతున్నారు. బొప్పాయి ఉష్ణ మండలపు పంట. 35 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దగ్గర ఈ మొక్కలు బాగా పెరుగుతాయి. నీరు నిల్వ ఉండని ఎర్రని నేలలు, తేలికపాటి నల్ల రేగడి నేలలు దీని సాగుకు బాగా అనుకూలంగా ఉంటాయి. నీటి వసతి ఉంటే బొప్పాయిని ఏడాది పొడవుగా ఏ కాలంలోనైనా నాటుకోవచ్చు. ఒక ఎకరానికి వచ్చండి, నేనైతే ఎకరానికి వచ్చి ఒక 80 వేలు పెట్టుబడి పెట్టానండి. 2 ఎకరాలకి 1,60,000 పెట్టుబడి పెట్టానండి. ఆ పెట్టుబడి కూడా ఇప్పుడు ఆ తోట బాగా తయారై ఇప్పుడు కటింగ్కి వచ్చిందండి. కటింగ్ కూడా ఆదాయం కూడా బాగానే ఉందండి. మార్కెట్లో కూడా రేటు బాగానే ఉందండి. కేజీ వచ్చి 20 రూపాయలు అమ్ముతుందండి. టన్ను వచ్చి 20,000 అమ్ముతుందండి. బొప్పాయిలో కూడా మంచి లాభం అండి.